2024 ప్రిలిమ్స్ అయితే అయిపోయాయి. మెయిన్స్ కోసం ఆస్పిరెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. మెయిన్స్ ని దృష్టిలో పెట్టుకొని నోట్స్ కానీ మెయిన్స్ కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? మెయిన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం కాకుండా సార్ అంటే మనకి 90% సబ్జెక్ట్ మళ్ళీ సబ్ టాపిక్స్ ఒక 500 వరకు ఉంటాయి, 400 నుంచి 500 వరకు. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎన్నేళ్ల పేపర్లు వెనక్కి వెళ్ళి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది? ఆప్షనల్ సబ్జెక్ట్ కి ఒక 10 years పేపర్స్. 2014 నుంచి కానీ 2023 నుంచి కొంచెం పేపర్ ప్యాటర్న్ మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? సో ప్రిలిమ్స్లో 2022లో ఒక నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అనేటటువంటి ప్యాటర్న్ ఇచ్చారు. ఈసారి నాకు ప్రిలిమ్స్ కాదు అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 2025 ప్రిలిమ్స్కి మొదలు పెట్టేస్తారు. రైట్. వాళ్ళు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్ సో దే హ్యావ్ టు మెయింటైన్ దట్. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎలా అయితే తన పనికి కట్టుబడి ఉంటాడో అది ఏమైనా సరే ముందు ఆ పని జరిగిపోవాలన్నట్టుగా ఉంటాడు. లాస్ట్ మినిట్ వరకు రాద్దామనే అనుకుని లాస్ట్ మినిట్లో నో ఐఎమ్ నాట్ ప్రిపేర్ ఫర్ దిస్, ఇంకెక్కడో డౌట్ ఉంది, ఇయర్ నేను ప్రిలిమ్స్ ఇవ్వట్లేదు అని అనుకునే వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 10-20% నేను చూశాను. సపోజ్ లాస్ట్ ఇయర్ 2023లో 13 లక్షల మంది అపియర్ అయ్యారు, అప్లై చేస్తున్నారు. దాంట్లో 45% మాత్రమే యాక్చువల్గా ఎగ్జామ్ రాస్తున్నారా? ఎందుకు కాన్ఫిడెన్స్ రావట్లేదు? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిమాండింగ్ ద స్మార్ట్ వర్క్, ఇట్ ఈస్ ఆల్సో డిమాండింగ్ ద హార్డ్ వర్క్. నువ్వు హార్డ్ వర్క్ ప్రతి చోట ప్రతి దశలోనూ చేయాలి. ఇదంతా ఒక పక్క అయితే మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. 2012 తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఆల్ ఓవర్గా యూపీఎస్సీ ఎగ్జామ్కి కావాల్సింది ఒక 15 సబ్జెక్ట్స్ సార్. ఈ 15 సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? సో ఈ 15 సబ్జెక్ట్స్ని మనం ప్రధానంగా కోర్ సబ్జెక్ట్స్, నాన్ కోర్ సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఓకే. సో ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్గా ఉండడం అంటే హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అండ్ ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్పీడ్, అందులో ఇచ్చే రాసే కాంటెంట్ ఎంత ఇంపార్టెంటో, టైం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆ టైంకి తగ్గట్టుగా ఆన్సర్ కంప్లీట్ చేయడం కూడా అంతే. చాలామంది ముందు ప్రిపేర్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటారు. సో ఈ రాసేటప్పుడు ఎంత ప్రెషర్ పడుతుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అండ్ ఒక 10 మార్కర్ క్వశ్చన్ని 7 నిమిషాల్లో రాయాలి, ఒక 15 మార్కర్ క్వశ్చన్ని 9 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో రాయాలి. ఓకే. ఇప్పుడు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని వాళ్ళు చదువుకుని లేదా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేంత అంబియన్స్ అది అక్కడ ఉండే అవకాశం ఉందండి? ఇప్పుడు మార్నింగ్ సెషన్ అంతా క్లాస్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ఇట్లా అక్కడ కూర్చుని చదువుకొని తర్వాత మెంటర్షిప్ సపోర్ట్గా ఉండడానికి అక్కడ మెంటార్స్ ఉంటారు, తర్వాత వాళ్ళు రాసిన దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉంటారు. మరోవర్ చాలామంది ఫ్యాకల్టీస్ని ఢిల్లీ నుంచి మేము తెప్పిస్తున్నాం అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీ దగ్గర ఫ్యాకల్టీ ఎవరున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇది మాదేమంటామంటే హైడెల్ బ్యాచ్ అని. సో ఈ హైడెల్ ఫ్యాకల్టీ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే సో ఢిల్లీలో కూడా అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ తెలుగు మీడియంలో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మెటీరియల్ అంతగా అందుబాటులో లేదు అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. నిజమేనండి? ఎప్పటికీ అందుబాటులో లేదా? తెలుగు మీడియం ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి తెలుగు అకాడమీ పుస్తకాలు చక్కగా ఉన్నాయి. ఓకే. కానీ అంటే ఇప్పుడు మీ దగ్గర ప్రిపరేషన్ ఏదైతే ఉందో అంటే ఏం చేస్తారు జనరల్గా? 3 ఏళ్ళు వాళ్ళకి ఎలా చెప్తారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చేసామంటే ఒక 1 నేషన్ 1 ఎగ్జామ్ అనే ఒక కరికులం తీసుకున్నాం. ఆస్పిరెంట్కి వాటికి సంబంధించిన క్యాంపసెస్ ఎక్కడ ఉన్నాయో కొంచెం డీటెయిల్. మనకి శంషాబాద్లో క్యాంపస్ ఉంది, అలాగే రాజమండ్రిలో ఉంది. ఈ రెండు కూడా డెడికేటెడ్ టు డిగ్రీ ప్లస్